హాయ్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు యేసు ఇచ్చు బహుమానము, టుడేస్ గిఫ్ట్ ఆఫ్ జీసస్, లేకుంటే ఈరోజు మన కొరకు ప్రభు ఇచ్చిన వాగ్దానము ఎక్కడి నుంచి అంటే సామ్స్ 32nd చాప్టర్ 8th verse, కీర్తనలు 32వ అధ్యాయము మరి 8వ వచనము. I will instruct you and teach you in the way you should go. I will console you with my loving eye on you అని ఈ వచనము తెలియజేస్తుందండి. అంటే ఈ వచనము యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ మనకు కొన్నిసార్లు మనకు అర్థం అవ్వదండి. ఈ భూలోకంలో మనము దేనికి తెలుసా చాలా పే చేస్తాం, అంటే చాలా ఖర్చు దేనికి పెడతామంటే మరి ఎడ్యుకేషన్ కొరకు మరి పేరెంట్స్ ఖర్చు చేస్తూ ఉంటారు వారి యొక్క పిల్లల కొరకు కదండి. అంటే స్కూలింగ్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత కాలేజ్, మరి విదేశానికి పంపాలంటే ఇంకా లక్షల్లో కొన్నిసార్లు ఖర్చు అవుతూ ఉంటాయి కదండి. అంటే వై డు వీ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ ఎనర్జీ అండ్ మనీ? అంటే మన ధనము కానీ, మన సమయాన్ని కానీ, లేకుంటే కష్టము కానీ, అన్నిటినీ కూడా దేనికి తెలుసా మనం చాలా స్పెండ్ చేస్తాం? ఒకటి నేర్చుకోవటానికి కదండి. అంటే ఏ మార్గంలో వెళ్ళాలి, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది అని తెలుసుకోవటానికి ఎంతో ఖర్చు మనం చేస్తూ ఉంటాం. కానీ హూ ఈజ్ ద బెస్ట్ టీచర్? ఈ భూలోకంలో ఎవరు తెలుసా బెస్ట్ టీచర్? మన ప్రభువే అండి. అందుకే బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే మన ప్రభు మంచి కాపరిగా ఆయన ఉన్నాడంట కదండి. ఒకరోజు మరి మేము కారులో వెళ్తూ ఉన్నాం అన్నమాట. చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాం. అక్కడ ఏమైందంటే ఒక లైన్లో మరి ఆ గొర్రెలంతా కూడా మరి ఆ కార్కి ఎదురుగా వస్తుందన్నమాట. వెంటనే చూస్తూ ఉన్నా, ఏదైనా షెపర్డ్ ఉన్నాడా, ఏదైనా కాపరి ఉన్నాడా అని చూస్తూనే ఉన్నాను, కానీ ఎవ్వరు కూడా పక్కకు లేరనమాట. మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఏమొచ్చాడో తెలియదు, కానీ టక్కని ఆయన ఏం చేశాడంటే ఆ కాపరి అంటే ఆ షెపర్డ్ ఆయన జంప్ చేసి మరి మధ్యలో వచ్చి ఆయన మరి ఆ గొర్రెలన్నిటినీ కూడా ఆయన ఇలా కాపాడాడు అనమాట. అంటే కట్టతో ఇలా అన్నిటినీ కూడా లీడ్ చేసిన వెంటనే మరి ఒక మనిషి నాకు ఏమనిపించిందంటే, ఒకవేళ అక్కడ షెపర్డ్ లేకపోతే, అంటే ఒక కాపరి లేకపోతే మన కారు గుద్దేసేదేమో ఈ గొర్రెలను కానీ అన్నిటినీ కానీ అని అనిపించింది. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, our God is the perfect person who can lead us in the right way. అందుకే ప్రభు ఏం చేశాడంటే మన కొరకు పరిశుద్ధాత్ముని ఆయన అనుగ్రహించడండి. ప్రతి సమయము కూడా మనకు నేర్పించడానికి ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఏది సరి అయిన మార్గం, ఏది తప్పైన మార్గం. కొన్నిసార్లు ఆయన వాక్యము ద్వారా, కొన్నిసార్లు దర్శనాల ద్వారా, కళల ద్వారా, లేకుంటే మీకు ఎలా అర్థమవుతుందో అలా ప్రభు మీతో మాట్లాడటం ఆయన ప్రారంభిస్తాడు. మాట్లాడి మరి ఏ మార్గంలో వెళ్ళాలి. ఇది నేను చదువుతున్నప్పుడు నాకు ఈసాకు మరి వారు గుర్తొచ్చారు. మరి అబ్రహాము వారు మరణించిన తర్వాత మరి మనం ఏం చూస్తున్నామంటే ఈసాకు ఉన్న ప్రాంతంలో మరి గొప్ప కరువు, అంటే ఎక్కడ చూసినా మరి పంట సరిగా రావట్లేదు అన్నమాట. అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అంటే, నేను ఈ ప్రాంతం నుంచి నేను బయటికి వెళ్ళిపోతానని అనుకుంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే డోంట్ గో అని అంటున్నాడు, అంటే వెళ్ళకో అంటున్నాడు. అంటే చుట్టూ కరువు ఉంది, మరి ఎస్కేప్ అవ్వాలి కదా ఒక వ్యక్తి అని ఈసాకు ఒక నిమిషం ఆలోచిస్తున్నాడు. కానీ ప్రభు ఏమంటాడు అంటే ఆ స్థలం నుంచి వదిలిపెట్టి బయటికి వెళ్ళకంటున్నాడు. వెంటనే ఈసాకు ఏం చేశాడంటే ఆ వాగ్దానాన్ని ఆయన పట్టుకున్నాడు. అంటే ప్రభు ఇక్కడనే ఉండమన్నాడు, ఇక్కడనే నన్ను దీవిస్తాను అన్నాడు అని చెప్పేసి ఆయన అక్కడెళ్ళి మరి ఆయన పంటను విత్తడం మనం చూస్తూ ఉన్నాం. మరి పంట విశాలంగా, అంటే 60%, 70%, 100% మరి ప్రభు దీవించటం మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి ఆ ప్రాంతంలోనే ఒక ధనవంతుడిగా మరి ఈసాకు అయ్యాడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ప్రభు ఈరోజు మీతో కూడా అలాగే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన మిమ్మల్ని నడిపించగలుగుతాడు. ఈరోజు ఏదైనా అప్పు బాధలు మీరు ఉన్నారా? ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నేను వెళ్ళే త్రోవ నాకు సరి చేయండి, నాకు మీ మార్గాన్ని చూపించండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ద్వారా మీరు బాధపడుతున్నారా? ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నాకు ఈ స్వస్థత దొరకాలంటే నేనేం చేయాలి? ఒకవేళ మీరు జ్ఞానంలో మీరు తక్కువగా ఉన్నారా? ప్రభు దగ్గర అడగండి, ప్రభువా ఐ నీడ్ మోర్ విజ్డమ్, నాకు ఇంకా జ్ఞానము నాకు కావాలి. లేకుంటే మీరు ఏదన్నా ఒక విషయంలో మీరు సిద్ధపడుతూ ఉన్నారా? ప్రభు దగ్గర అడగండి, ప్రభువా
నన్ను దీంట్లో నడిపించండి అయ్యా అని అడగండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దానిలో నడిపించటం ఆయన ప్రారంభిస్తాడు. ఈసాకుని ప్రభు ఎలా నడిపించాడో అలాగే మిమ్మల్ని కూడా నడిపించాలని ఆశపడుతున్నాడు. మరి మీరు ఎక్కడంతా మీ హస్తాన్ని మీరు పెడతారో అక్కడ ఆ చోట్లన్నింటిలో కూడా ప్రభు దీవెన ఇవ్వటానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. అందరూ ఒకసారి ప్రార్థిద్దామా? థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా, మీరే మాకు మార్గం చూపించే ప్రభు అని, అన్నిటిని నేర్పించే ప్రభు అని ఈరోజు మేము నేర్చుకున్నాం. మరి మేము వెళ్తున్న ప్రతి మార్గంలో కూడా ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదని మాకు నేర్పియండి అయ్యా. మరి ఈసాకు కరువులో కూడా ఒక ధనవంతుడిగా ఆయన అయ్యాడు. ఆయన పెట్టిన ఆ పంట అంటే ఆ గింజ అన్నిట్లో కూడా మరి సమృద్ధిగా ఆయన చూడటం ఆయన ప్రారంభించాడు. అక్కడ ఆ నగరంలోనే ఒక ధనవంతుడిగా ఆయన అయ్యాడు. మీరు ఆయన నడిపించినట్టు ప్రభువా మమ్మల్ని కూడా మీరు నడిపించమని మేము అడుగుతూ ఉన్నాం. మేము వెళ్ళే ప్రతి త్రోవను కూడా మరి సరళంగా చేయండి. మరి మేము వెళ్ళే ప్రతి మార్గంలో ఏ తప్పు ఉన్నా దాన్ని కరెక్ట్ చేసి మమ్మల్ని ఆ కరెక్ట్ మార్గంలో తీసుకొని వెళ్ళమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.